కళ్యాణ్ గారు పనితీరు మీకు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ డబ్బులు దాచుకునేటప్పుడు కాదు, పంచే రకం. ఓకే. వాడేంటంటే సినిమా చేస్తాడు, వాడు కొన్ని కూట్లు వస్తాయి. ఓకే. అది ఇచ్చి ఏం చేస్తాడంటే పేదలకు పంచాడు. ఎంత పంచుతున్నా కూడా డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ అంటారు. మరి ఏంటి జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో అందరూ సంపాదించుకుంటారు కాబట్టి వీడు కూడా పవన్ కళ్యాణ్ కూడా సంపాదించుకుంటే వాళ్ళకే వచ్చాడంటే పంటాడు. కానీ అలాంటి వాడు కాదు. వాడు సొంత డబ్బులు ఇది కౌలు రైతులకి ఇచ్చాడు. పేద ప్రజలకు వెళ్ళి ఒక ఏరియా మొత్తంలో వాళ్ళందరికీ చెప్పులు లేకపోతే చెప్పులు కొనిపెట్టాడు. సొంత డబ్బులే కూడా ఆయన జీతం కూడా ఇచ్చేస్తున్నారు. అదే ఇస్తున్నాడు. అది ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకు తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది వైసీపీ వాళ్ళు? వైసీపీ కూడా అందరూ ఆడ తప్ప అందరిని తిడతారు. అయితే ఇప్పుడు విజయ్ గారు గెలిచాక తమిళనాడులో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద. విజయ్ లాగా సింగిల్గా పోటీ చేసి గెలవాలి దమ్ము ఉంటే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. దమ్ము ఉంటే అంటే ఇప్పుడు ఒంటరి వెళ్తే గోతులు పడిపోతాను చేస్తుంది. ఆ గోతులు పడతా అన్నప్పుడు పక్కన కూడా ఎవరు హెల్ప్ తీసుకుంటారు. మరి రెచ్చగొడుతున్నారా మరి వైసీపీ వాళ్ళు? రెచ్చగొడుతున్నారుగా సింగిల్గా పోటీ చేయండి. వాళ్ళ పని చేసే పని అది. ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నాం బాబాయ్? డిఫరెంట్గా సగం వస్తుంది. సగం చివరికి ఇబ్బంది పెట్టను. సంబంధం లేకపోయినా భారతదేశంలో ఎక్కడ ఏది జరిగినా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని కాలుకో మెడకో చుట్టి ఆయన్ని తిట్టే వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసేవాళ్ళుగా సంబంధం లేని విషయాలు ఆయన లాగి తిట్టే వాళ్ళకి అదే అంటే ఏమంటారు, లైఫ్ గురించి తెలియని వాళ్ళు తిడతారు. అంతే. థ్యాంక్స్ బాబు గారి మీద మీ అభిప్రాయం అంటే? మంచి నీతిమంతుడు, నిజాధిపరుడు, అనుకున్న పని ఇచ్చిన మాట మీద నిలబడతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? సూపర్ మాట. తను తీసుకున్న శాఖల్లో 5 శాఖల్లో ఎక్కడ అవినీతి లేకుండా ఓకే కాలడ్డం పెడుతున్నాడు, జరగనేవట్లేదు. తనకున్న పరిధిని బట్టి తను పని చేసుకుని వెళ్ళిపోతాడు. సో రోజుకి 2 కోట్లు తీసుకునే హీరో ఆయన సినిమాల్లో మనకు తెలిసిందే. అది వదులుకుని ఏదో శాతం ప్రజలకు వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు మంచి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బ్రహ్మాండం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి చంద్రబాబు దొరకడమే చంద్రబాబు చేసుకున్న అదృష్టం. కానీ పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి జనాల డబ్బులతో స్పెషల్ రైడ్లో తిరుగుతా ఆయన ఎంజాయ్ చేస్తే సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని పట్టించుకోకుండా అన్నారు కొంతమంది. వాళ్ళు కొంతమంది స్వార్థపరులన్నా ఓకే డబ్బులు ఇచ్చి కొంత ఫీడ్ ఆర్టిస్టులని రకరకాల మాట్లాడించడం తప్ప రెండోది ఏం లేదు నాన్న. అలాంటి వాడు మన ఆంధ్రప్రదేశ్కి ఘోరమైన రాష్ట్రం నాశనం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తోడవడం ఎంతో అదృష్టం. ఓకే. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మన రాష్ట్రంలో మీరు ఎలాంటి మార్పులు చూశారంటే? తను చేసినట్టు అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో ఎక్కడ గ్రామాలు, ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ మంచినీళ్ళు లేవు, అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాను. చివరిగా గిరిజనుల ప్రాంతాల్లో కూడా 70 సంవత్సరాలు సొంతూరు వచ్చిన తర్వాత లైట్లు లేవు, వాటర్ లేదు, అన్నీ కూడా అందిస్తున్నాడు. ఇది నా ఆపద అంటే 24 అవర్స్లో అందుబాటులో ఉంటున్నాడు. సో చివరిగా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? మంచి ఆలోచన, మంచి వ్యక్తి. ఆయన మంచివాడు వ్యక్తిగా మంచివాడు, బాగానే చేస్తున్నాడు. ఆయన పరిపాలన కూడా బాగానే ఉంది. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్ చేస్తున్నారు అనుకుంటున్నారు? ఆయన వర్క్ అని బాగా చేస్తున్నాడు. ఆయన పని చేస్తున్నాడు బాగా, వర్క్ బాగుంది. ఓకే. ఇప్పుడు ట్రోలింగ్ ఏం జరుగుతుందంటే తమిళనాడులో విజయ్ గారు సీఎం అయిన విధంగా సింగిల్గా పోటీ చేసి సీఎం అనేసి వైసీపీ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది దానికి సంబంధించి మనకు సంబంధించింది కాదు కదా, అది మనకు సంబంధించలేదు. ఏంటి ఆయన ఎలా చేస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. మరి ఇంకో ట్రోల్ ఏం జరుగుతుందంటే పదవి వచ్చిన తర్వాత పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మట్టుగా చేసుకుంటారని కొంతమంది అంటారు. దాని మీద మీ అభిప్రాయం? సినిమాలు తీయకూడదు మరి పదవిలో వచ్చిన తర్వాత. ఎందుకంటే ప్రజాసేవ చేయాలనుకున్నాం, ప్రజాసేవ చేయాలి. మళ్ళీ అది ఎందుకు మళ్ళీ రంగులు వేసుకోవడం, ఎంగులు వేసుకోవడం, తలక నొప్పి. అది మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఓన్లీ పదవిలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే బెటర్ అంటారా? రాజకీయాల్లో ఉంటేనే బెటర్. నెక్స్ట్ ఇయర్ పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవుతుంది. మీరు రావాలని కోరుకుంటున్నారా? రావాలని కోరుకుంటున్నారు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన వ్యక్తిగా మనిషి మంచోడు. ఏంటి ఆయన చేసే పరిపాలన ఆయన చేస్తున్నాడు. ఆయన చేసేది మంచి పనే, చెడు పనులు చేయట్లేదు. ఓకే. ఇంకోటి పర్సనల్గా
ఆయన్ని తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిట్టేవాళ్ళు అంటే ఆయన అంటే కిట్టనోళ్ళు తిడుతున్నారు అంతేగాని ఏంటి ఓకే కొంతమందికి నచ్చాడు కొంతమందికి నచ్చలేదు. ఓకే సినిమాలాగే అది కూడా అంతే. ఓకే తమిళనాడులో విజయ్ గారు సీఎం ప్రమాణ స్వీకారం చేసి సీఎం అయ్యారు కదా, ఆ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆ విజయం అంటే అతను చాలా తిప్పలు పడ్డాడు విజయానికి. ఓకే ఏదో తిప్పలు పడి మొత్తానికి అంటే డిఎంకే ఉండగా కూడా, అంత పెద్ద పార్టీలు ఉండగా కూడా విజయ్ గారిలో ఏం నమ్మి ఓట్లేశారంట ప్రజలు? చూద్దామని ఒకసారి ఓకే చూద్దామని. అంటే ఇప్పుడు విజయ్ గారు గెలవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు? నాకు తెలియదు బాబు. ఓకే ఆ, అంటే ఆయన సినిమాటిక్ బేస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఫ్యాన్ బేస్ వల్ల వచ్చిందా, లేకపోతే పొలిటికల్గానే ఇచ్చిన హామీలు దాని వల్ల గెలిచారంటారా? ఆ సినిమా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇతను కొద్దిగా గొప్ప. మరి తమిళనాడు రాజకీయాలు మనకేం తెలుసు? అదే నీకు తెలిసినంతలో బాబాయ్, ఇప్పుడు తెలుస్తుంది కదా, మనం చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, దగ్గర కూడా చూస్తాం కదా, తెలిసి వింటాం కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళని గెలిపించుకోవడానికి మనం ఏదో చూస్తాం కదా, అదే అలా ఒపీనియన్ మీది అంటున్నా. ఒకవేళ ప్రజలు పెట్టుకునే నమ్మకానికి ఆయన ఎంతవరకు రీచ్ అవుతారు అనుకుంటున్నారు? చూడాలిగా. రీచ్ అవుతారంటారా? అంటే నమ్మి ఓట్లేశారు కదా, ఆయన నమ్మకానికి ఆయన రీచ్ అవుతారా? నమ్మకం లేకుండా చేస్తారా? చేస్తాడనేది లోగడ ఎప్పుడన్నా చేసి ఉంటే దాన్ని బట్టి మనం ఏమనుకుంటున్నారు ఆయన గురించి? ఎలా ఏమనుకుంటున్నారు? చూద్దాం అనుకుంటున్నాం. చూస్తే కుర్రాడు యువకుడు కదా. ఆల్రెడీ ఇప్పుడు మన ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ మంత్రివర్గ విస్తీర్ణ పెట్టింది, కానీ పేర్లు డిక్లేర్ చేయలే. మోడీ గారు ఏమో పర్యటనలో ఉన్నాడు కదా, ఆల్రెడీ మొత్తం పేర్లన్నీ ఫిక్స్డ్ అయిపోయినాయి. ఆయన వచ్చిన తర్వాత పేర్లు బయటపడతాయి. అలాగే అనుభవం గల వాళ్ళని అనుభవంగానే చెప్పుకోవాలి. కొత్త కదా పాపం ఆ విజయాన్ని అతను. మరి ఒకసారి చూడాలిగా. ఇచ్చిన హామీలు ప్రజల వరకు అందజేసే అవకాశం ఉందంటారా? ఇచ్చిన హామీలు అంటే ఆయన పుస 4-5 హామీలు ఇచ్చాడు. అవి ఇక్కడ ఏ గవర్నమెంట్ అయినా, ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలోనైనా ముందుగా తీసుకోవడం ఎందుకు, తర్వాత రోత అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆడపిల్ల పెళ్ళి అయింది, పెళ్ళి అయినప్పుడు 8 గ్రాములు బంగారం ఇస్తా అన్నాడు. ఓకే, ఒక ఊర్లో ఒక 10 పెళ్ళి అయితే బంగారం ఇవ్వచ్చు. ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలు 1వ తరగతి కాడ నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తాననే మాట అది తప్పు కదా. అంతే ఓవరాల్గా భరించలేని బాధ్యత అది. ఓవరాల్గా ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే నాకు అసలు ఇప్పుడు చూస్తమే కానీ అంతకుముందు అతను నాకు తెలియదు. ఓకే విజయ్ గారు తమిళనాడులో సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉందండి, అది పిచ్చాది. అది ఆ గాలి అలా వేసింది, అలా వచ్చింది. అయితే స్టాలిన్ గారు బాగా పనిచేశారు. అంటే గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏముందంట? రీజన్ ఏమంటే యూత్ అండి. అది యూత్ ఎటు పడితే అంటే ఒకటి అతను ఏముంది 30 సంవత్సరాలు. ఎందుకు యూత్ లేడీస్ ఎందుకు నమ్మారంట? అంటే ఇప్పుడు మొన్నదాకా 2 పార్టీలు చూశారు కదండి, ఈ సినీ పరిశ్రమ ఏమైనా చేస్తాడేమో అనే ఉద్దేశంతో వేసారండి. అంటే డిఎంకే ఎక్స్పీరియన్స్డ్ కదా, పెద్ద పార్టీలు కదా, వాటిని కూడా నమ్మకుండా విజయ్ గారినే నమ్మి ఓట్లేశారు కదా. అదే మరి సినీ పరిశ్రమలో ఉన్నారు కదా, ఏమైనా చేస్తాడేమో, మరి పరిపాలన బాగుడతామని. అది ఒకటినో మరి పింఛన్లు 10,000 పెట్టారు కదా, ఎడమనాలు కానీ పని అయింది అంటే చేశారు. అంటే విజయ్ గారు గెలిచింది సినిమాటిక్ ప్రభావం వల్ల లేకపోతే ఆయన పొలిటికల్ గా చెప్పిన హామీల వల్ల. ఒకటి హీరోయిజం ఎట్ట వరకు చూద్దాం, 2 చూశారు కదండి, ఇది కూడా ఎట్ట వరకు చూద్దామని చూశారు. బాగా చేస్తే పని అవుద్దండి, లేకపోతే నెక్స్ట్ పడేస్తారు. మరి ఇలా పెట్టారు కదా ప్రజలు ఇచ్చిన హామీలు అన్నిటికి. ఇప్పుడు ప్రజలు పెట్టుకున్న ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఈయన ఎంతవరకు రీచ్ అవుతారంటారు? మరి అది చేయాలండి, అదే చూడాలి. మరి అది గొప్పతనం చూడాలిగా. అంటే చేస్తే ఆ నమ్మకం నిలబెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే రాదు కదండి. పని బాగా చేస్తేనండి ప్రజలు ఓట్లు వేస్తారు. మరి పని బాగోకపోతే మరి రెండోసారి ఏది కదండి. ఆయన అనండి, లేకపోతే పవన్ కళ్యాణ్ అనండి, చంద్రబాబు నాయుడు ఉంది, లేకపోతే జగన్ గారు అనండి, పనితీరుని బట్టి ఓట్లు పడతాయి సార్. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో అంటే మనం ఎలా చెప్తామంటే, ఈ సినిమా పరిశ్రమలో పని అయింది, వేశారు. ఓకే ఇంకో విషయం ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు టీవీకే ప్రభుత్వం పెట్టే సీఎం అయ్యారు కదా, ఆయన విజయంపై మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1 ఆయన రియల్ మా వాళ్ళే. అంటే ఆయన గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్ రీజన్ ఏమంటారంటే, ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఓకే
న్యాయం చేస్తున్నాడని చేయబోతున్నానని ఓట్లేశారు చెప్తున్నాడు. అది. నమ్మి ఓట్లేశారు. నమ్మి అంటే ఓట్లేశారు. ఇప్పుడు డిఎంకే అన్న డిఎంకే పెద్ద పార్టీలు ఉండగా కూడా విజయ్ గారిలో ఏం నమ్మి ఓట్లేశారంటారు? ఏమి నమ్మి ఓట్లేశారంటే నమ్మకం అది. ఓకే, ఇడ్లీ తిని కదా. ఎందుకని అంత మార్పు, ఏం మార్పు కోరుకున్నారు అక్కడ ఉన్న ప్రజలు? ప్రజలంటే అంతకుముందు అన్యాయం అయిపోయారు. ఓకే, ఇంతకు ముందే మేము అన్యాయం అయిపోయాము రాజధానిలో. అలా అంటారు. ఓకే, ఇంతకు ముందు మేము అన్యాయం అయిపోయాము రాజధానిలో అమరావతిలో. ఇప్పుడు మరి ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి ఆయన రీచ్ అవుతారా? నెంబర్ వన్గా రీచ్ అవుతారు. ఆయన ఇచ్చిన హామీలు ప్రజల వరకు ఎంతవరకు తీసుకెళ్తారు? ఎక్కువ తీసుకెళ్తాడు. చెప్పిన వరకు కాదు, ఇంకా ఎక్కువే తీసుకెళ్తాడు. ఓకే, చెప్పిన వరకు కాదు, ఇంకా ఎక్కువే. ఒక్క మాటలో బాబాయ్, ఒక్క మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే చెప్పింది 3 ముక్కలు అయితే 6 ముక్కలు చేస్తాడు. బాబాయ్, ఇంకో విషయం ఏంటంటే తమిళనాడులో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, దాని మీద విజయంపై మీ అభిప్రాయం? విజయం 100% సక్సెస్ చేస్తారని నేను అనుకుంటాను. గెలవడానికి గల మెయిన్ రీజన్ ఏమంటారు? గెలవడానికి రీజన్ ఆ 2 పార్టీలు పాతుకుపోయి ఉన్నాయి. వాటి మీద అసంతృప్తి కలిగింది. సడన్ టైంలో, మంచి టైంలోనే విజయ్ గారు రావడము, దళపతి అవడం జరిగింది. ఎందుకు ఆ పార్టీల మీద అంతగనంగా ప్రజలు ద్వేషించడానికి ఏం జరిగింది? పార్టీల మీద ద్వేషించలేదు, కొత్తదనాన్ని కోరుకున్నారు. ఓకే, అవి 30 సంవత్సరాలు బట్టి తన్నుకొని ఉన్నాయి. వాటిలో కొత్తదనాన్ని కోరుకున్నారు ప్రజలు. ఓకే, ఇప్పుడు ఈ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి విజయ్ గారు ఏ మార్కు నెరవేరుస్తారంటారు? నెరవేర్చడం అనేది ఆ విజయ్ గారు ఏదో మొన్న తెలిసింది, ఆ మందుకి ఎక్కడ మందు కొద్దిగా దూరంగా పెట్టడము, ఆ మందు బాబులు అనేది మళ్ళీ తిడతారని నేను అనుకుంటాను. ఓకే, నా కార్యక్రమాలన్నీ నెరవేర్చడం అయితే సక్సెస్ అవుతుంది. కానీ మందు బాబులకి ఇబ్బంది పెట్టింది మాత్రం మరి తిడతారు మళ్ళీ. ఓకే, ఆయన ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతవరకు నెరవేరుస్తారంట? విజయ్ గారు ఇచ్చిన హామీలు నెరవేర్చేస్తారు. ఎందుకంటే అవన్నీ కొత్తవి కాదు కదా, ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో జరుగుతున్నవే అక్కడ హామీ ఇచ్చారు అతను. సో ప్రజలకి ఏ లోటు లేకుండా చూసుకోగలడని నేను అనుకుంటాను. ఓకే, ఓవరాల్గా ఆయన పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూడాలి మరి. జగన్ గారు బాగా పరిపాలించారనే కదా ఆ రోజు మన అందరమే ఓట్లేసి గెలిపించాము. మ్యాచ్లు పెట్టి మంది అమ్మించాడు. ఇంకా అంతకన్నా అలాగా ఏమో చూడాలి. అది ఇంకా అతను ఇంకా ఓకే. ఈ టీవీకే ప్రభుత్వం వలన పొలిటికల్స్లో ఏమైనా చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? వచ్చాయి ఆల్రెడీగా. పొలిటికల్ చేంజ్లో మరి దళపతికి అపోజిషన్ లేకుండా అవ్వాల్సిన సీఎం ఇప్పుడు అపోజిషన్ మీద పెట్టుకోండి. ఓకే, మరి అక్కడ ఇక్కడ అనుకోని కూటమి గెలిచింది, అక్కడ అనుకోకుండా కూటమి అయ్యింది. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో విజయ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు?